నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్కు చెందిన లావణ్య ఆమె అనుచరుల నుండి రక్షణ కల్పించాలని అమరావతి మండల జూపూడి గ్రామానికి చెందిన దళిత మహిళ అనుష శనివారం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న లావణ్య అనే మహిళ తనకు సంబంధించిన వాళ్లతో వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో తన వ్యక్తిగత గోప్యత గురించి అసభ్యకరంగా పోస్టులు పెడుతూ తమ పరువు తీస్తుందని మీడియాకు తెలియజేశారు. శ్రావణ్, భాష, శ్రీనివాస్, ప్రసాద్, రజిత, నిహారిక, చంద్రకళ, లావణ్య అనే వ్యక్తులు 10 లక్షల రూపాయలు ఇవ్వకపోతే చంపుతామని బెదిరిస్తున్నారని తెలియజేశారు. అసభ్య పదజాలంతో కొత్త నెంబర్ల నుండి ఫోన్కు మెసేజ్లు పెడుతున్నారని, నీ భర్త బాలు నువ్వు ఎక్కడ ఉన్నా చంపుతామని అంటున్నారని, కులం పేరుతో దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అమరావతి పోలీసులకు చెప్పినా ఫలితం దక్కలేదని అన్నారు. ప్రభుత్వం నుండి రక్షణ కల్పించవలసిందిగా అనుష కోరారు. లావణ్య అనే అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకొని నా భర్తని నానా విధాలకు ఇబ్బంది పెట్టి తను అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ఏ ఎవిడెన్స్ లేకుండా అక్కడ కేసులు పెట్టి తన ఇబ్బంది పెట్టేది కాక ఒక భార్యగా నన్ను కూడా ఇబ్బంది పెట్టి నానా విధాలుగా ఇన్స్టాగ్రాముల్లో, ఫేస్బుక్లో ఇట్లా పోస్ట్ చేసుకుంటా చాలా దారుణంగా, అసభ్యకరంగా, చాలా చండాలంగా పెట్టి ఆ అమ్మాయి ఒక్కొక్క ఫోన్ 5-6 ఫోన్ల నుంచి కాల్స్ రావడం వేరేగా అసభ్యకరంగా, చాలా దారుణంగా ఇన్స్టాగ్రామ్లో నైట్కి వస్తుంది, పగలకు వస్తుంది అని చాలా దారుణంగా పెట్టి ఒక మహిళకు రక్షణ లేకుండా ఇంత దారుణంగా చేసి ఆ అమ్మాయి నా భర్త తన వల్ల నేను సూసైడ్ అటెంప్ట్ కూడా అయిపోయింది, చేసుకున్నాను. తన వల్ల అట్లా కాకుండా తన తరపు నుంచి వేరే వాళ్ళు కూడా చాలా దారుణంగా మాట్లాడి నిన్ను చంపేస్తాం 10 లక్షలు ఇవ్వమని, లేకపోతే చంపేస్తామని డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరు వాళ్ళు నైట్కి వస్తాం, పగలకు వస్తామని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ప్రతి వాళ్ళు వచ్చి నాకు మెసేజ్ చేసి నానా విధాలుగా ఇబ్బంది పెట్టి చాలా వల్గర్గా మాట్లాడారు. ఇది ప్రభుత్వం వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని? నానా విధాలుగా తిట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు న్యాయం ఏం జరగలేదు. అక్కడికి వెళ్తే అమ్మా వాళ్ళు వేరే విధంగా మాట్లాడడం, నేను అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వాళ్ళని ముద్దలు తెప్పించుకుంటా ఏ విధమైన న్యాయం నాకు జరగలేదు, ఏ విధంగా కూడా జరగలేదు. మిగతా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళకి తీసుకురావడానికి కూడా వీళ్ళు పోలీసు వాళ్ళు ఏ స్పందన లేదు. నాకు వాళ్ళ మీద కేసు కట్టినట్టు కూడా నాకు ఎలాంటి మెసేజ్ కానీ ఎలాంటిది రాలేదు. ఒక మహిళకు ఒక గర్భంతో ఉంది. ఇప్పుడు నేను 4 నెలలు నేను అక్కడికి వెళ్ళి పోలీసు చుట్టూ తిరుగుతున్నా కానీ నన్ను ఎలాగో కూడా స్పందించట్లేదు. వాళ్ళు ఏమన్నారు? పోలీసులు ఏమన్నారు? చూస్తామమ్మా అంటున్నారు కానీ ఎలాంటిది కూడా వాళ్ళు స్పందన లేదు. నాకు ఆడపిల్ల ఇంతలా తిరుగుతుందని కూడా లేదు. ఎన్ని రోజులు అవుతుంది మీరు వెళ్ళి? నేను వెళ్ళి కూడా ఈ 3 నెలల నుంచి జరుగుతుంది సార్. 3 నెలల నుంచి జరుగుతుంది కానీ నాకు ఎలాంటిది కూడా. ఎక్కడ స్టేషన్కి వెళ్ళారు? అమరావతి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ సిఐ గారు చెప్పారు, అక్కడ ఎస్ఐ గారు మాత్రం చూస్తామమ్మా అన్నారు కానీ నాకు ఏది కూడా నాకు ఇంతవరకు ఏం చెప్పలేదు. కేసు కట్టామన్నారు కానీ నాకు ఎలాంటి మెసేజ్ కానీ ఎలాంటివి ఏమి రాలేదు. కానీ నాకు ఏ న్యాయం అయితే పోలీస్ స్టేషన్ నుంచి నాకు జరగలేదు. అందుకని మీడియా ముందుకు వచ్చి నాకు న్యాయం కావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. వాళ్ళు నన్ను వేధించేవాళ్ళు హైదరాబాదు, నిజామాబాదు, సుభాష్ నగర్లో ఉంటారు. వీళ్ళు ప్రస్తుత నివాసం హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళ పేర్లు మూస్కూరు లావణ్య, శ్రావణ్, రజిత, భాష, ప్రసాద్, నిహారిక. వీళ్ళు వేరే ఫోన్ నుంచి మెసేజ్ చేయడం, కాల్ చేయడం, నైట్ 3ంటికి 2ంటికి కాల్ చేసి నిన్ను చంపేస్తామని బెదిరించడం, నా విధాలకు ఇబ్బంది పెట్టి నువ్వు చనిపోవడమే మాకు కావాలని మాట్లాడుతున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.